కమిషన్ ని కలిసిన మాల మహానాడు నేతలు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తుమ్మపాల పంచదార ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేసిన షుగర్ పరిరక్షణ సమితి. రాజమండ్రి నియోజకవర్గం నిడదవోలులో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం మధ్యాహ్న భోజన పథక ఉద్దేశం అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతిభ గల ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యం అవుతుందన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంకల్ప శుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన చేసే కార్యక్రమాలకి బాసటగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ లోకేష్ గారు కానీ విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీడియం విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, కళాశాలల్ని పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో కానీ అభివృద్ధికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. రకరకాల తప్పుడు జీవోలతోటి 3వ క్లాసు నుంచే హై స్కూల్ అన్నారు. 3వ క్లాసులో ఉన్నటువంటి అబ్బాయి గాని అమ్మాయి గాని హై స్కూల్కి వెళ్లాలంటే పక్క ఊర్లకు వెళ్ళాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక స్తోమత పెద్దగా ఉండదు గనక పక్క ఊర్లకు వెళ్లాలంటే వారికి వాహనం సౌకర్యం ఉండదు గనక చాలా మంది స్కూళ్లు మానేసిన సందర్భం చూసాం. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి మాటతోటి జీవో తీసుకురావడం వల్ల చదువుకునేటువంటి పిల్లలకి ఇబ్బంది కలిగింది. అప్పటి వరకు తెలుగు మీడియంలో బోధన చేసేటువంటి అధ్యాపకులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల కూడా డ్రాప్ అవుట్ శాతం చాలా పెరిగిపోయింది. అటువంటి నేపథ్యాన్ని చూసాం. అయితే ఇవాళ సంకల్ప్ 2025 అనేటువంటి మాటతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారులు మంచి విధాన నిర్ణయాలు చెప్పారు. మంత్రులు చాలా చక్కగా దాని మీద అవపోసన పట్టారు. ఇవాళ ప్రత్యేకంగా చెబుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ కూడా కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే డ్రాప్ అవుట్ శాతం తగ్గుతుంది, కాస్త సౌకర్యవంతంగా కళాశాలకు వెళ్లి చదువుకోగలుగుతారు. కేవలం భోజన సదుపాయం లేకపోవటం వల్ల బాగా చదివేటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిభని వెలికి తీసేటువంటి అవకాశం లేక వెనకబడిపోయినటువంటి అనేక మంది పిల్లల యొక్క స్థితిగతుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి. మనం చేయగలిగేది ఆకలితో ఉన్నటువంటి వారికి పట్టేడు అన్నం పెట్టడమే దేవుణ్ణి దర్శించుకున్నట్టు, సేవ చేసినట్టు, మానవ సేవ చేసినట్టు అనేటువంటి మాటగా నమ్మి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి లోకేష్ గారికి గాని, అధికారులకు గాని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గాని మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంకరామ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం తరలి వెళ్లారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వందలాది బస్సులను విజయవాడ వైపు వెళ్లాయి. బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. హైందవ శంకారామం అనుకున్న తేదీ రానే వచ్చింది. ఒక్కరోజే ఉంది. పూర్తి ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండమైన ఏర్పాట్లు
చేయటం జరిగింది. కార్యకర్తలంతా వారు వచ్చే సమయం ఆసనం అయింది. చాలా మంది దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళంతా బయలుదేరి సాయంకాలం బయలుదేరి పొద్దుటికే వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఏ సమయంలో బయలుదేరాలి, ఏ సమయానికి చేరాలి, ఏ రూట్లో రావాలి అనేది అంతా కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియపెట్టడం జరిగింది. సుమారు 3,500 బస్సులు మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా సాయంకాలానికి కొంతమంది రైళ్లలో రేపు పొద్దుటకి చేరుతున్నారు. సుమారు 8 రైళ్లలో వస్తున్నారు హిందూ బంధువులు. అలాగే వారందరికీ కూడా రాత్రి వచ్చిన వారికి రాత్రికి ప్రొద్దుటే వారికి కావలసిన అల్పాహారం, కాలకృత్యాలు తీర్చుకుంటూ కోసం టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ లోనే ఆ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంచేత సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఎక్కువ దూరం అయితే 3 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. అయినా కూడా అంతా ఎంతో ఉత్సాహంగా ఉండి ఈ బ్రహ్మాండమైన ఈ స్థలానికి రావాలని వాళ్ళంతా ఉరువులు ఆడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నిటికీ వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా ఎత్తిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠన మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గతంలో చేయవలసిన పనుల అభివృద్ధిపై చర్చించారు. మండల పరిధిలోని పలు సమస్యలపై సర్పంచులు గలం ఎత్తారు. ఈ సందర్భంగా ఈ తహసీల్దార్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నమాట వాస్తవమేనని, గత ఏడాది చివరి మాసం నుండి జరిగే రెవెన్యూ సదస్సులు అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వచ్చిన ఫిర్యాదును పరిశీలించి 15 రోజుల లోపల సమస్యలకు పరిష్కారం చేస్తామని చెప్పారు. మనం చెప్పింది ఏంటంటే కంపల్సరీగా టెక్నికల్ గా అథారిటీ ఏదైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎంపీడీఓ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జిల్లా పరిషత్ గ్రాంట్ కాబట్టి. సో మా గతంలో అసలు ఏ ఊరికి తుమ్మలపాల పంచదార ఫ్యాక్టరీ కూటమి ప్రభుత్వం వస్తే తెరిపిస్తామనే హామీ ఇచ్చి ఇప్పుడు మీనమేషాలు లెక్క పెడుతున్నారని షుగర్ పరిరక్షణ సమితి నేతలు అన్నారు. అనకాపల్లి ప్రజలు చెరుకు రైతులను ఎవరిని ఆహ్వానించే పరిస్థితులు లేవని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చెరుకు ఫ్యాక్టరీ కాకుండా వేరే ఇతర కార్యక్రమాలు చేస్తామని చెప్పడం రైతులను మనోభావాలను దెబ్బతీయడమని ఆవేదన వ్యక్తం చేశారు. 13,000 మంది రైతులు చెరుకు రైతులు ఉన్న తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ఇతర వాటికి మళ్ళిస్తామని చెప్పి స్థానిక శాసనసభ్యులు ప్రెస్ మీట్లో చెప్పడం రైతు సోదరులందరికీ ఆశ్చర్యం కలిగిందని. ఎందువలంటే గత ప్రభుత్వం మోసం చేసింది, షుగర్ ఫ్యాక్టరీ ఇస్తానని. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తాం, రైతులను ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు 4 రోడ్లలో
ప్రజల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని కూడా ఇప్పుడు మేము అందరం కూడా కోరుతున్నాం. సుమారు 500 కోట్ల ఆస్తులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి మరి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రభుత్వం వస్తుందని ఆశపడ్డ వీళ్ళు కూడా తప్పుడు ప్రకటన చేయడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మరి ఈ ఫ్యాక్టరీ విషయంలోకి వస్తే అప్పుడు గతంలో వివి రమణ గారు షుగర్ ఫ్యాక్టరీ తరలిపోతున్నప్పుడు ఒక శక్తిగా నిలబడి అందరినీ కూడా కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఉంచడానికి వారు ఏర్పాటు చేశారు. దానికి రైతులందరూ సహకరించారు, చుట్టుపక్కల ప్రజలు సహకరించారు. దాంతో ఆయన ఫ్యాక్టరీకి ఇంచుమించుగా 500 కోట్లు విలువైన ఆస్తులు సంపాదించి పెట్టారు. దాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేయడం, దాన్ని తెచ్చుకోవడం చూస్తున్నారేమో అనే భయంగా రైతులందరిలో ఉంది. ముఖ్యంగా మరి ఇది రైతుల తాలూకా ప్రాపర్టీ షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి 1300 రైతులతోటి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి జనరల్ బాడీ సమావేశంలో తగు నిర్ణయాలు రైతుల తాలూకా సూచనలు తీసుకొని ప్రకటన చేయాలి తప్పితే వ్యక్తిగతంగా ప్రకటన చేస్తే ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇది రైతులకి ద్రోహం చేసిన వారు ఎప్పటికైనా మూల్యం పొందుతారు. వారికి తప్పకుండా ఏం చేయాలో రైతులు చేస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. మానవతా విలువలపై సెమినార్ నిర్వహించి పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ కళలకు చెందిన కవులకు సన్మానం చేశారు. గోవాటి షుగర్ ఫ్యాక్టరీ సరుకు రైతుల ఫ్యాక్టరీ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ విమర్శించారు. సూపర్ 6 హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హెల్మెట్ లేకుండా రోడ్లపైకి ప్రవేశిస్తేనే వాహనాలు సీజ్ చేస్తామని వాహన చోదకులు సిఐ దాడి చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని LBRC వై జంక్షన్ లో హెల్మెట్ వాడకంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను సీఐ తెలియజేసి వారితో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సంక్రాంతి వస్తుందంటే చాలా చక్కగా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉండేది. సంక్రాంతి అంటే ఒక పండగ వాతావరణం కనిపించేది. వెల్ఫేర్ సంక్షేమం ద్వారా 10,000, 20,000, 30,000 అమ్మఒడి ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ, లేదు జగనన్న విద్యా దీవెన ద్వారా కానీ, జగనన్న వసతి దీవెన ద్వారా కానీ, వైఎస్ఆర్ చేతు ద్వారా కానీ 10,000, 20,000 పండగకి అందేది. అందరూ కూడా ఆనందంగా ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కానీ, ఏ ఒక్క బలహీన వర్గాలు చెందినటువంటి కుటుంబాలు కానీ ఆనందంగా లేవు, ఆందోళనగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ అంటే అమ్మో పండగ మాకెందుకు సంక్రాంతి దండగానే రీతిలోనే అందరూ భయంతో ఉన్నారు. కారణం ఈరోజు వెల్ఫేర్ ద్వారా సూపర్ 6 అన్నారు. సూపర్ 6నేమో పక్కన పెట్టే పరిస్థితి ఉండడంతో పాటు ఊరికో 10 షాపులను బెల్ట్ షాపులు పెట్టి పేదవాళ్ళ సొమ్మునే ఇష్టారాజ్యంగా పొలగొట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది తప్ప పేదవాడిని ఆదుకుందాం, ఒక సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని ఆదుకుందాం అనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గెలిచిన శాసనసభ్యుల వరకు ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుందని ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చక్కెర కర్మాగారంలో మా అయాంలో ఆ రోజు 1,70,000 క్రషింగ్ ఆడితే 9,70,00,000 నిధులు వచ్చున్నాయి. మొలాసెస్ ద్వారా 4.5 కోట్లు, ఇంకా షుగర్ అమ్మిన ద్వారా వచ్చినటువంటి 1,76,00,000, అలాగే కోజనరేషన్ ద్వారా 86,00,000 రూపాయలు, అలాగే ఇంకా మొలాసెస్ ఇంకో 1,50,00,000 ఉంది. వరుస 9,48,00,000 రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఉన్నట్టు గెలిచినటువంటి శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎన్ రాజు కానీ, బండారు సత్యనారాయణ కానీ మీరు ప్రభుత్వం ద్వారా రూపాయి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నిధులు ఏవి లేవు. ఒక్క చెరుకు గడ కూడా ఇంతవరకు ఆడలేదు. ఆడకుండానే గత ఏడాది ఆడినటువంటి డబ్బు ఇక్కడ ఉంది. ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకు ఆ డబ్బుని గోప్యంగా ఉంచుతున్నారు? అంటే ఫ్యాక్టరీ నష్టాలు ఉంచినట్టు చూపించి ఏ సీఎం రమేష్కో, ఏ బడాబాబుకో, ఏ పారిశ్రామికవేత్తకో అమ్మేద్దామని కుట్ర చేస్తున్నారని మాత్రం ప్రతి చెరుకు రైతులను కూడా ఈ ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను అందుకే ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు అన్నారు జనరల్ బాడీ మీటింగ్లో అఖిలపక్ష సమావేశం పెడతాం, మన ఫ్యాక్టరీని డిస్టిలరీ కింద పెడదామా, ఇథనాల్ ఇండస్ట్రీ కింద పెడదామా, అఖిలపక్ష సమావేశం పెట్టి ఏర్పాటు చేసుకొని
ప్రభుత్వం ద్వారా ధర్మశ్రీ తీసుకొచ్చింది 89 కోట్లు అయితే అంతకన్నా నేను ఇంకా ఈ జీవోలు చూపించి అంతకన్నా అదనంగా తీసుకొస్తానని స్థానిక శాసనసభ్యులు కూడా ఆ రోజు మాట ఇచ్చాడు. మరి కలెక్టర్ కూడా చైర్మన్గా ఉండి కలెక్టర్ కూడా రైతుకి ఇవ్వాల్సినట్టు బాకీ ఏదైతే ఉందో 5 కోట్ల రూపాయలు బాకీ వెంటనే చెల్లిస్తాను అని చెప్పి దసరాకి ఇచ్చేస్తున్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, నాగుల చవితి పోయింది, కడక నూతన సంవత్సరం పోయింది, ఇప్పుడు సంక్రాంతి ఇంకొక వారం రోజుల్లో సంక్రాంతి వస్తుంది. ఇంతవరకు కూడా రోజుకి ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం, నెలకి 2 సార్లు మీతో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా ఏదో రైతుకి 200 ఇచ్చేసి ఆపేద్దామని అనుకుంటున్నారట. అది చాలా తప్పుడు విధానం. రైతుకి ఇవ్వాల్సింది 350 రూపాయలు, బెల్టేజ్ ద్వారా వచ్చినటువంటిది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తోలుకుంటే అదొక 50 రూపాయలు, వెరసి 400 రూపాయలు ఒక్కొక్క రైతుకి గేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఈరోజు 200 ఇచ్చి దులిపేద్దాం, మిగిలిన 200 ఇవ్వక్కర్లేదని అనుకుంటే మాత్రం రైతుల తరపు నుంచి పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇదో సూనాని గారు ఉన్నారు, చంద్రరావు ఉన్నారు, కళా నరసింహరావు ఉన్నారు, అలాగే శంకర్రావు ఉన్నారు, ఇక జడ్పేటి శ్రీకాంత్, బచ్చవాడప్పారావు వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం కూడా ఒక కాటాల వారిగా విభజన చేసి కాటాల వారిగా ఆందోళన చేయడం కోసం ఈ నెల 20వ తారీఖు తర్వాత డెఫినెట్గా కాటాల వారిగా ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీ ఏర్పడి 1962లో స్టార్ట్ అయినటువంటి చోడవరం చక్కెర కర్మాగారం ఎంత దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. పండుగ వచ్చేస్తున్నా ఇంతవరకు సీజన్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. ఏ అఖిల పక్ష సమావేశం లేదు. మీరు గెలిచి ఏం చేస్తున్నారు? ఆర్భాటాల కోసం, సన్మానాల కోసం కాదే. మమ్మల్ని ఏం పక్కన పెట్టి మిమ్మల్ని పక్కన చేర్చుకొని మీరు మిమ్మల్ని హక్కును చేర్చుకొని మిమ్మల్ని ఒక బాధ్యత స్థానంలో పెట్టారు. మరి మాడుగుల శాసనసభ్యులు ఉన్నప్పుడు బండారు సత్యనారాయణ కానీ లేదు కేఎస్ఎన్ రాజు కానీ మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే చెరుకు రైతుల ఆగ్రహానికి త్వరలోనే గురి కాబోతున్నారని మాత్రం మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో ఇంత దౌర్భాగ్యమా? జనవరి వచ్చింది, జనవరి అప్పుడే రేపు నాకు తెలిసి అయితే రేపు పండగ వరకు కూడా ఫ్యాక్టరీని స్టార్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇమీడియట్గా చేయకపోతే మాత్రం ఇక్కడ ఉన్న చెరుకు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. పడిపోయిన తర్వాత లేదు మీకు ఇక్కడ ఉన్నటువంటి రికవరీ తగ్గిపోయింది, మేము ఇవ్వలేము, అంచేది ఇంకా నష్టాల్లో పోతుంది, ఈ ఫ్యాక్టరీని ఏసీఎం రమేష్కి అమ్మేస్తాం అనుకుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం ఈ ప్రాంత రైతులందరూ సంసిద్ధంగా ఉన్నారని మాత్రం ఆ రైతులకి అండగా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుంది. అంచేతే మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కోసం సంసిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇది షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిచి ఫ్యాక్టరీని ఓపెన్ చేసి ఇమీడియట్గా ఇక్కడ ఉండే కటింగ్ ఆర్డర్స్ అందరికీ ఇష్యూ చేసి రేపు నుంచి స్టార్ట్ చేయాలని, అలాగే చెరుకుకి ఇవ్వాల్సినటువంటి చెరుకు రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీ తక్షణ 5 కోట్లు ఇవ్వాలని, ఈ ఫ్యాక్టరీని ఆదుకోవడం కోసం మేము 89,88 లక్షలు తెచ్చాం. కనీసం అందులో సగం అమౌంట్ 48 కోట్లు తీసుకొస్తే అప్పు తీరిపోద్ది, చెరుకు అప్పు తీరిపోద్ది, గ్రాట్యుటీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు పెండింగ్ కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అన్నీ క్లియర్ అయిపోయి ఫ్యాక్టరీని ప్రగతి పదం నడిపిస్తాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ఆదుకోవడం ఈ ప్రభుత్వం పెద్ద విశేషం కాదు. ఎందుకు విశేషం కాదు? ఎందుకంటే ఆ రోజైతే 11 కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు ఉండి ఈరోజు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీ 48 కోట్లు ప్రభుత్వం ఆదుకోవడం పెద్ద అసలు చాలా చిన్న విషయం. మీరు వెళ్ళి కూర్చుంటే చాలు, డిపార్ట్మెంట్లో కూర్చుంటే తక్షణమే అమౌంట్ రిలీజ్ చేయడానికి 50 కోట్లు 48 కోట్లు తీసుకురావడం పెద్ద విశేషం కాదు. అంచేత మీకు చేతనైతే రైతుల తరపున ఇది అవసరమైతే మేము అందరం కూడా వస్తాం, ముఖ్యమంత్రిని కలుద్దాం, కాటాల వారిగా రైతాంగాన్ని అందరం కూడా ఒక అవసరమైతే 1 బస్సు 2 బస్సులు వేసుకుని మనందరం వెళ్దాం, మన ఫ్యాక్టరీని ఆదుకునే పరిస్థితిని తీసుకొద్దాం. మీరే నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళండి, మేము ఎక్కడ రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. అంతేగాని రైతుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం చూస్తూ ఉపేక్షించేది లేదని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రతిఘటిస్తూ, అలాగే ప్రధాన అంశం ఇప్పుడు బిఎన్ రోడ్డు కూడా వాళ్ళు ఏం చేసింది ఈ విషయంలో మీరు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన రైతుల ఆగ్రహానికి గురి కాబోతారని మాత్రం ఈ సందర్భంగా మీకు మళ్ళీ డిమాండ్ చేస్తూ, ఇంకా మీరు వచ్చేదో ఉద్ధరిస్తారని చెప్పారు. ఉద్ధరించడం ఏంటంటే బిఎన్ రోడ్డు, భీమపట్నం నర్సీపట్నం రోడ్డు అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రభుత్వ బాలికల బాలల జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం వల్ల వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడడం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోనే పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో తయారు చేస్తున్నామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి యొక్క నామకరణం మీద ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత భోజన వసతి కల్పించాలని చెప్పిన ఒక మహాసభ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది ప్రారంభిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వేదిక మీద విచ్చేసినటువంటి మీ ప్రిన్సిపాల్ గారికి వివిధ హోదాలో ఉన్నటువంటి ఎన్డీఏ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయంగా వస్తున్న భోగి పండ్ల కార్యక్రమం, భోగి మంటలు, రంగవల్లులు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, తేడి తాలినంకలతో ప్రబల ఉత్సవం, పిండి వంటలను తెలుపుతూ వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుజాత, వ్యవస్థాపకులు శాస్త్రి, పివి రామరాజ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ 5వ శంకరాం భారీ బహిరంగ సభ ఏర్పాట్ల పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ సుమారు 30 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను పార్కింగ్ కోసం 150 ఎకరాలను సిద్ధం చేశామన్నారు. విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయ స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంకరాం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జరుగుతున్నాయి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. కార్యకర్తలంతా వారు వచ్చే సమయం ఆసనం అయింది. చాలా మంది దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళంతా బయలుదేరి సాయంకాలం బయలుదేరి పొద్దుటికే వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఏ సమయంలో బయలుదేరాలి, ఏ సమయానికి చేరాలి, ఏ రూట్లో రావాలి అనేదంతా కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియపెట్టడం జరిగింది. సుమారు 3500 బస్సులు మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా సాయంకాలానికి కొంతమంది రైళ్లలో రేపు పొద్దుటకి చేరుతున్నారు. సుమారు 8 రైళ్లలో వస్తున్నారు హిందూ బంధువులు. అలాగే వారందరికీ కూడా రాత్రి వచ్చిన వారికి రాత్రికి ప్రొద్దుటే వారికి కావలసిన అల్పాహారం, కాలకృత్యాలు తీర్చుకుంటూ కోసం టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్ లోనే ఆ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంచేత సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఎక్కువ దూరం 3 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. అయినా కూడా అంతా ఎంతో ఉత్సాహంగా ఉండి ఈ బ్రహ్మాండమైన ఈ స్థలానికి రావాలని వాళ్ళంతా ఉరువులు ఆడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నింటికి వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా ఎత్తిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణపై ఏకసభ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజు మిశ్రమని రాష్ట్ర మాలమహానాడు, నెల్లూరు జిల్లా మాలమహానాడు ఉద్యోగ సంఘ నాయకులు కలిసి తమ అభిప్రాయాన్ని విన్నవించారు. గతంలో వేసినటువంటి ఉషా మెహన్ కమిషన్, అదే విధంగా రామచంద్ర కమిషన్ నివేదికలు పంపించడం జరిగిందన్నారు. తెలంగాణ మాదిగల ఓటు బ్యాంక్ కోసం వర్గీకరణ చేయవద్దని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం 2 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా
ఈ వర్గీకరణ గురించి ఎక్కడ కూడా చర్చ జరగలేదు. వర్గీకరణ ఏ రాష్ట్రంలో చేయలేదు. కానీ మొన్న జరిగినటువంటి ఆగస్టు 1వ తేదీ ఇచ్చిన జడ్జిమెంట్ని మేమంతా భారతదేశంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలు కూడా మళ్ళీ వ్యతిరేకిస్తారు. జడ్జిమెంట్ని దయచేసి దాన్ని రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మేమందరూ అన్నదమ్ములాగా ఉన్నారని కనిపించారండి. ఈ కమిషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా Please like, share and subscribe Sneha TV.